బడీస్, నా స్టైల్లో ఎగ్ కారం దోశ విత్ మిల్లెట్స్ ఎలా చేసుకుందామో చూద్దాం. 1 గ్లాస్ ఆఫ్ పెసర్లు, 1 గ్లాస్ ఆఫ్ కిన్వా, హాఫ్ గ్లాస్ ఆఫ్ రైస్, కొన్ని మెంతులు వేసుకొని వాటర్ పోసుకొని నైట్ అంతా నానబెట్టుకోవాలి. మార్నింగ్ చూస్తే ఇలా అవుతుంది. మంచిగా కడిగి ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. 1 గ్లాస్ వాటర్ వేసుకొని నేను చూపించిన కన్సిస్టెన్సీలో పేస్ట్ చేసుకోండి. ఇప్పుడు 4 to 5 అవర్స్ పక్కన పెడితే ఇలా ఫెర్మెంట్ అవుతుంది. మంచిగా మిక్స్ చేసుకొని సైడ్ పెట్టేసుకోండి. ఇప్పుడు దోశ పైన కారం రెడీ చేసుకుందాం. నేను చూపించిన చిల్లీస్ తీసుకోండి. ఆర్ ఎండుమిర్చిని హాట్ వాటర్లో ఒక 30 minutes సోక్ చేసుకొని తీసుకోండి. ఇక్కడ 5 to 6 మిర్చి, కొంచెం అల్లం, వెల్లుల్లి, ఉప్పు అండ్ కొంచెం ఆయిల్ వేసుకొని మిక్సీలో వేసుకొని ఫైన్ పేస్ట్ చేసుకున్నాను. నేను ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 10 days వరకు యూజ్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు దోశ వేసుకుందాము. ఒక స్పూన్ ఆఫ్ కారం తీసుకొని దోశపై స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కారం అంతా కలిసేటట్లుగా ఎగ్ని తీసుకొని దోశపై ఇలా స్ప్రెడ్ చేసుకోండి. కొంచెం ఆయిల్ వేసుకొని 2 సైడ్ల రోస్ట్ చేసుకొని ప్లేట్లో తీసుకొని చట్నీతో ఎంజాయ్ చేయడమే. ఈ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ ఫాలో, లైక్ అండ్ సబ్స్క్రైబ్.